ఈ గ్రైండింగ్ మిషన్కి వచ్చేసి స్విచ్ అనేది ఖరాబ్ అయిపోయింది. ఈ గ్రైండింగ్ మిషన్ మనం స్విచ్ ఏ విధంగా మార్చుకోవాలి, స్విచ్ ఏ విధంగా ఉంటుంది, పాత స్విచ్ ప్లేస్లో ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇంకా గ్రైండింగ్ మిషన్కి బ్యాక్ సైడ్ ఈ క్యాప్ అనేది ఉంటుంది. క్యాప్ బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ రిమూవ్ చేసుకుంటే మనకు స్విచ్ అనేది మనకు ఉంటుంది. ఈ విధంగా స్క్రూ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ తీసుకొని మనం ఈ బ్యాక్ సైడ్ నట్టుని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తిప్పుకున్నట్టయితే ఈ నట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ నట్టు వచ్చినాక మనం ఈ బ్యాక్ సైడ్ క్యాప్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక మనకు ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది మనకు స్విచ్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ స్విచ్ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ స్విచ్ అనేది మనకు పాడైపోయింది. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నా, పాడైపోయింది. ఇప్పుడు ఈ పాత స్విచ్ పేజ్లో మనం కొత్త స్విచ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ప్లగ్లు అయితే మనం తీసేసుకుందాం. ఈ విధంగా ప్లగ్లు అనేది ఈ టెస్టర్ తోటి తీసుకోవాలి. మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా నిదానంగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ వైర్లు తెగిపోయే అవకాశం ఉంటుంది. ఈ వైర్లు తెగిపోయినంటే మనకి మళ్ళీ ఈ మిషన్ని మళ్ళీ రన్ చేయాలంటే కష్టం అవుతుంది. అలాగే ఈ సైడ్ మనం ఈ రెండు ప్లగ్లను తీసుకున్నాం కదా, ఇటు సైడు మనకు ఈ వైర్ ప్లగ్ ఉంటుంది కదా, మీకు చెప్తున్నట్టు ఈ ప్లగ్ ఉంటుంది. ఈ ప్లగ్కు సంబంధించిన వైర్లు బ్లాక్ రెడ్ రెండు వైర్లు ఉంటాయి. ఈ వైర్లను మనం స్క్రూ డ్రైవర్ తోటి ఇప్పుడు ఈ రెండు స్క్రూ ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఒక స్క్రూ ఉన్నది, ఇటు సైడ్ ఒక స్క్రూ ఉంది. ఈ స్క్రూని మనం దీంతో ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. నిదానంగా మీరు చూసిన విధంగానే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ రెండు పక్కల స్క్రూలను తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక మనం ఈ రెడ్ వైర్ని బ్లాక్ వైర్ని బ్యాక్ సైడ్ అన్నాను. ఈ విధంగా అంటే మనకు ఊడేస్తుంది. అన్నాక దీన్ని బట్టి ఇలా కిందికి ప్రెస్ చేసామంటే ఇలా స్విచ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మీరు చూసారు కదా, స్విచ్ అనేది బాగా హార్డ్ అయిపోయింది. దీని లోపల స్ప్రింగ్స్ ఉంటాయి, అలాగే కాపర్ ప్లేట్స్ ఉంటాయి. ఈ స్ప్రింగ్ కానీ ఈ కాపర్ ప్లేట్ కానీ కొద్దిగా పాడైపోయినట్టయితే మనకు స్విచ్ అనేది రన్ అవ్వడం జరగదు. దీని ప్లేస్లో మనం ఈ కొత్త స్విచ్ని అయితే వేసుకోవాలి. ఇది నేను కొత్త తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 150 నుండి 100 రూపీస్ ఉంటుంది. మన క్వాలిటీని బట్టి దీని రేట్ అనేది ఉంటుంది. ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాత స్విచ్ ప్లేస్లో మనం ఈ కొత్త స్విచ్ను ఇన్స్టాల్ చేసుకుందాం. మనం ఈ పాత స్విచ్ను అయితే ఏ విధంగా ఇచ్చినామో అదే విధంగా మనం ఈ కొత్త స్విచ్ను కూడా తీసినట్టుగానే మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ స్క్రూ అనేది కింద సైడ్ ఉండాలి, ఈ లెగ్ అనేది పైకి ఉండాలి. ఈ విధంగా మనం అదే ప్లేస్లో నిదానంగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనకి ఈ 4 లెగ్లు అని కనబడదాను కదా, ఇటు చివరదానికి ఇటు చివరదానికి పెట్టేసుకుందాం మనం. చూడండి ఈ విధంగా కనుక్కోవాలి. కనుక్కున్నాక దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ అనేది చేసుకోవాలి. వేసుకున్నాక ఈ వైర్లా నీట్గా సర్దుకోవాలి ఈ ప్లేస్లో. ఇట్లా ఈ విధంగా ఇచ్చారు కదా, ఈ విధంగా మనం పెట్టేసుకున్నాక ఇటు సైడ్ మనకు సప్లై వచ్చే వైర్స్ ఉంటాయి కదా, వైర్స్ని కూడా ఈ స్క్రూలో నిదానంగా ఇలా రూల్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రూ వేసుకున్నాక దాని మధ్యలో ఈ వైర్ అనేది ఈ విధంగా పెట్టి మళ్ళీ టైట్ చేసుకోవాలి. స్విచ్ అయితే నేను పెట్టుకోవడం జరిగింది. స్విచ్ పెట్టుకున్నాక మనం నెక్స్ట్ టైం ఈ క్యాప్ అనేది ఫిట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఒకసారి మనం ఇది రన్ అవుతుందా కాదు అనేది టెస్ట్ చేసుకున్నాం. ఒకసారి స్విచ్ ఏ విధంగా ఉందని చెక్ చేసుకుందాం. ఓకే, మీరు చూస్తున్నారు, ఓకే ఉంది. స్విచ్ అనేది ఆన్ చేసుకొని
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.